ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా టాపిక్ విషయానికి వస్తే మనకి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మనకి ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. సో ఆ బడ్జెట్ మంచిగా కసరత్తు చేసి అంటే నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే ఈసారి బడ్జెట్ మీద మంచిగా కసరత్తు చేసి కేవలం మనకేంటంటే అంటే ఎవరైతే మనకి ఎన్డీఏ తరపున నిలబడ్డారో మనకి ఎన్డీఏ తరపున ఎవరైతే ప్రజలు మధ్య అంటే మనకి మిడిల్ క్లాసు, రిచ్ క్లాసు, మనకి లో క్లాస్ ఉంటారు కదా, అలానే మిడిల్ క్లాస్ వాళ్ళు మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలా అయితే అండగా నిలబడ్డారో సో వాళ్ళకి ఈ బడ్జెట్ అనేది అండగా నిలబడింది అనేది నా ఫీలింగ్ అనమాట. సో మనకేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఈ బడ్జెట్ని కేటాయించినట్టుగా నేను అనుకుంటున్నాను. సో అంటే దాంట్లో కేటాయించిన అంశాలు ఏంటంటే మనకి మధ్యతరగతి వాళ్ళ కోసం మనకేంటంటే అంతకుముందు 7 లక్షల వరకు మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే దాన్ని 12 లక్షలు చేశారనమాట. అంటే చిన్న చిత్తగా వ్యాపారులకు కానీ ప్లస్ మనకి సో స్మాల్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరికీ ఏంటంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది అనమాట. సో అలానే కాకుండా మనకి వ్యవసాయ రంగానికి కానీ ప్లస్ మనకి ఏంటంటే మనకి టూరిజం డిపార్ట్మెంట్కి కానీ పారిశ్రామిక రంగానికి కానీ ప్లస్ మెడికల్ సీట్లను భారీగా పెంచి సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి కొన్ని నిధులు అయితే కేటాయించారు. అలానే కాకుండా ముఖ్యంగా దీంట్లో చెప్పాలంటే మనం సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కాబట్టి మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయించారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చూశారని మనం చూస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అయితే మనకి నిధులు వరదే పారించారనే చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్కి మనకి స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ మనకి ఏంటంటే 11,400 కోట్లు అనేది ప్రకటించారు. సో దాంట్లో మనకి బడ్జెట్లో కూడా పొందపరుస్తూ 3,295 కోట్లు అనేది ప్రకటించారు. అలానే కాకుండా మనకి సో ఎప్పటి నుంచో విశాఖ పోర్టు మనకి సో ఎంత లాభదాయకం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో అంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో విశాఖ పోర్టుకు వచ్చేసి మనకి ఏంటంటే 730 కోట్లు ఇచ్చారు. అలానే కాకుండా మనకి న్యాచురల్ ఫార్మింగ్కి సో 186 కోట్లు ప్రకటించారు. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చేస్తారనమాట. సో మా ప్రాంతాల్లో మనకి కొన్ని గ్రామాలు అనమాట ఓన్లీ అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా లబ్ధి చేకూరుతుంది. అలానే కాకుండా మనకి పోలవరం ప్రాజెక్టుకి మనకి ఏదంటే చిన్న గ్రాంట్ అనేది మనకి 5,960 కోట్లు ప్రకటించారు. అలానే కాకుండా మనకి సో బ్యాలెన్స్ గ్రాంట్ వచ్చేసి ఏంటంటే మనకి 12,000 కోట్లు ప్రకటించారు. అంటే ఈ బడ్జెట్లో మనకి సో 18,000 కోట్లు అనేది మనకి సో పోలవరం ప్రకటించడం అనేది మనకి సో ఇది చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే మనకి ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడికి సో ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు అనమాట. సో ఆంధ్రప్రదేశ్ జీవనాడి అనేది పోలవరం అంటారు కాబట్టి మనకేంటంటే పోలవరం కంప్లీట్ అయితే మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది సస్యశ్యామలంగా ఉంటుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ కోసము సో ఈ పోలవరం ప్రాజెక్టులో మనకి ఈ ప్రభుత్వంలో ఎలా అయినా కంప్లీట్ చేయాలని మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా దృఢనిశ్చయంతో ఉన్నారు. సో దానికి అనుగుణంగానే మనకేంటంటే 18,000 కోట్లు అనేది మనకి పోలవరానికి ప్రకటించారు. అలానే కాకుండా మనకి రోడ్స్కి ఫ్లైఓవర్స్కి వచ్చేసి మనకి ఏంటంటే 240 కోట్లు ఇచ్చారనమాట. సో మనకి ఆల్రెడీ మనకి ఏంటంటే అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనకి ఏంటంటే రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో అడుగడుగునా గుంత అనమాట, అడుగడుగునా గుంత. సో మనకి ఆ రోడ్లు వెళ్తుంటే మనకి ప్రెగ్నెంట్ లేడీస్కి సో మధ్యలోనే డెలివరీ అయిపోతుంది అనమాట. అంత దారుణం ఉండే రోడ్లకు మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖ అయినప్పటికీ మనకేంటంటే సో దాన్ని సంక్రాంతి లోపు ఎలా అయినా సరే గ్రామాలకు వచ్చే ప్రజలకి మంచి రోడ్లు ఇవ్వాలి, సో 100% రోడ్లు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ మనకేంటంటే ఒక 80% అయితే రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో అంటే మనకి ప్రజలు కూడా ఆలోచిస్తారనమాట. సో గత ప్రభుత్వంతో పోలిస్తే వీళ్ళు అట్లీస్ట్ కొంచెమన్నా బాగు చేశారు. అలానే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనకేంటంటే మనకి ఇప్పుడు ఇడుపులపాయ ఉందన్నమాట. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊరు. సో అంటే మొన్న నేను అంటే ఒక వీడియో ప్రజెంట్ చేయాలనుకున్నాను. సో ఇడుపులపాయలో ఇంతవరకు ఒక రోడ్డుకి అంటే గత 40 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు కోసం కోరుకుంటూనే ఉన్నారు ప్రజలు. కానీ ఆ రోడ్డు ఇంతవరకు వాళ్ళకి ఏంటంటే సో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ కొడుకు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ దానికి రోడ్డే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేశారనేది మనకి ఏంటంటే రీసెంట్గా దాన్ని ప్రింట్ మీడియాలోని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చాలా వివరంగా చూపించారు. అలానే కాకుండా మనకి ఏంటంటే ఏపీ ఇరిగేషన్కి ప్లస్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్కి మనకి 240 కోట్లు ఇచ్చారనమాట. సో అంటే మనకి అలానే కాకుండా సో ఇవన్నీ ఎలా అయితే ఇచ్చారో మనకి
సో పోలవరం ప్రాజెక్టుకి 400 కోట్లు ఎక్కువగా ఇవ్వడం అనేది సో రాష్ట్ర ప్రజలను మరియు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను ఉద్దేశంలో పెట్టుకొని మనకి ఇచ్చారనేది సో మనకి ఇది శుభసూచకం బాగా. సో నక్కపల్లి బల్క్ డగ్ ప్రాజెక్టుకి 1400 కోట్లు మంజూరు చేశారు. అలానే కాకుండా వెనకబడిన జిల్లాలకు అంటే మనకి టోటల్ మనకి ఇండియా వైజ్గా మనకి 120 జిల్లాలను ప్రకటించి మనకి ఆ జిల్లాలో కొన్ని జిల్లాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి కాబట్టి సో వెనుకబడిన జిల్లాలకు కూడా ఒక ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ అనేది మనకి సో బడ్జెట్లో కేటాయించారు. అలానే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్కి 1.8 crores సో కేంద్ర బడ్జెట్లో మనకి కేటాయించారు. అలానే కాకుండా మనకి ఏంటంటే బీపీసీఎల్కి సో 95,000 కోట్లు అనేది మనకి ఎన్డీఏ నుంచి ప్రోత్సాహం అందే విధంగా మనకి ఎన్డీఏ గవర్నమెంట్ చూసే విధంగా మనకి ఈ బడ్జెట్లో అనేది కేటాయించారు. సో అంటే ఈ ఓవరాల్గా ఈ బడ్జెట్లో నేను అంటే చెప్పే కీ పాయింట్స్ ఏంటంటే మనకి సో ఈ బడ్జెట్ అనేది అంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి మధ్యతరగతి వాళ్ళ కోసమే చేసినట్టుందనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆదాయ పన్ను కానీ ఆదాయ ట్యాక్స్ కానీ మనకి అంటే 12 లక్షల లోపు అంటే చిన్నకారు రైతులు కానీ ప్లస్ మనకి ఏదంటే చిన్న వ్యాపారస్తులు కానీ ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ చాలా లాభపడతారని చెప్పాలి. సో అంటే ఈ యొక్క బడ్జెట్ మీద నేను చిన్న విశ్లేషణ చేశాను. నా యొక్క విశ్లేషణ మీరు చూశారు కాబట్టి మనకి ఎలా ఉందని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చితే అంటే నా అభిప్రాయం నేను చెప్పాను. సో మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ బడ్జెట్ మీద, మీరేమనుకుంటున్నారు, అంటే దేనికి ఇంకా కేటాయిస్తే బాగుండేదని అనుకుంటున్నారో ప్లీజ్ మీ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి సో నాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే కొన్ని విషయాలు ఇంకా మనకి మంచి వీడియోస్ వస్తాయి అనమాట. సో దానికి మీరు ప్రోత్సాహం ఇస్తే ఇలాంటి మంచి వీడియోస్ ప్లస్ కొన్ని బ్లాస్టింగ్ వీడియోస్ అలానే కాకుండా కొన్ని మనకేంటంటే మనకి గవర్నమెంట్కి మనకి అంటే గవర్నమెంట్లో జరుగుతున్న లొసుకులు కానీ ప్లస్ అవన్నీ మనకి వెలికి తీయడానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.